హలో అండి, ఈరోజు సింపుల్గా మటన్ కూర ఎలానో చూద్దాం రండి. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి. ఇదైతే పల్లి నూనె అండి. మేమే పనిగట్టుకుని మిల్లికెళ్ళి పల్లి పట్టించుకున్నామండి. పల్లి నూనె పల్లీలు మాకు 4 కేజీల పల్లీలకి 1800 గ్రాముల ఆయిల్ వచ్చిందండి. చాలా బాగా స్మెల్ వస్తుంది. మా చిన్నప్పుడు ఇలానే పల్లి నూనె మేము ఆడించుకుని వాడుకునే వాళ్ళం. అలానే ఇప్పుడు కూడా పల్లి నూనె మేము పట్టించుకుంటామండి. మన పిల్లలది, మన ఇంట్లో వాళ్ళది, మన భర్తది, మన ఇంట్లో పెద్దవాళ్ళది అందరి ఆరోగ్యం మన మీదే ఆధారపడి ఉంటుందండి. మనం పెట్టేదే వాళ్ళు తింటారు కాబట్టి ఖచ్చితంగా మనమే వాళ్ళకి హెల్తీగా పెట్టాలండి. ఇప్పుడు మనం సొంతంగా పట్టించుకున్న ఆయిల్ కాబట్టి కొంచెం మటన్ కూర కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ మనం సొంతంగా పట్టించుకున్నాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. మనం బయట 130కి 120కి పల్లి ఆయిల్ కొనుక్కుంటున్నామండి. అదైతే ఖచ్చితంగా పల్లి ఆయిల్ అయితే కాదు, అది ఫ్లేవర్స్ కలుపుతారు అంతే. మనం ఇలా గనక ఆయిల్ పట్టించుకొని తెచ్చుకున్నట్టయితే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం మనం కాపాడిన వాళ్ళం అవుతాము. మటన్ కర్రీ అండి, చాలా సింపుల్గా ఆ వేగిన ఉల్లిపాయ ముక్కల్లో మటన్ వేసి పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేపుకున్నానండి. తర్వాత సరిపడిగా వాటర్ పోసుకున్నాను. కారం కూడా మేము సంవత్సరానికి ఒకసారి పట్టించుకుంటామండి, స్టోర్ చేసుకుంటాము. అదే కారం సంవత్సరం అంతా వాడతాం. పసుపు కొమ్ములు కూడా ఆడించుకుంటామండి. నూనె అయితే ఇలా పట్టించుకుంటాము. మేమన్నీ పట్టించుకున్నవి ఎక్కువ వాడతామండి, ఎందుకంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కదండి అందరికీ. అందువలనమాట సరిపడిగా వాటర్ పోసి మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో ఉంచుకుంటే ముక్క బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇలా ఉప్పు సరిపడగా వేసుకోవాలండి. ఫస్ట్లోనే ఉప్పు వేసేస్తే కనుక మటన్ ముక్క అయితే బాగా ఉడకదు. తర్వాత వేసుకుంటే కనుక ముక్క అప్పటికే ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఉడకలేని ఇబ్బందులు అయితే ఉండవండి. తర్వాత మూత పెట్టుకుని కాసేపు సిమ్లో పెట్టుకుని ఉడికిన తర్వాత మనకి తెలిసిపోతుంది అనమాట, స్మెల్ దగ్గరికి ఉడుకుతుంది. ఇదిగోనండి ఇలా తయారవుతుంది. ఇది చాలా బాగా ఉంది కదండి. మనకి ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గిపోయాయి. ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. మటన్ వల్ల కొంచెం నేను ఆయిల్ ఎక్కువ వేసాను, కానీ మామూలు కూరల్లో అయితే ఇంత ఆయిల్ అవసరం లేదండి. మనం ఎంత ఆడించుకున్న ఆయిల్ అయినా సరే ఇంత వేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత దింపే ముందర మసాలా వేసుకున్నాను అనమాట. ఇదిగో చూడండి, ఇది తినేది కూడా బ్రౌన్ రైస్ అనమాట. ఫస్ట్ అయితే మనం అలవాటు చేసుకోవాలండి, తర్వాత మన పిల్లలకి, మన పెద్దవాళ్ళకి అలా అలవాటు చేయాలి. మన ఇంట్లో భర్తకి అది బ్రౌన్ రైస్. వైట్ రైస్ తినటం వల్లే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటండి. బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోవాలి మెల్లిమెల్లిగా అందరం కూడా. ఇలా నూనె తేలేలాగా అయితే కూరలు అయితే అవసరం లేదండి, అంత అలా ఆయిల్ వేసి ఉండని అవసరం లేదు. కాకపోతే ఇలా నీసు మాంసం కూరలు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా.